తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. అమరావతి కథలు. సత్యం శంకరమంచి. కీలుగుర్రం. శివరాత్రి వెళ్లిన రెండో రోజు. ఆ రోజు కీలుగుర్రం ఉత్సవం. నిన్న స్వామి సపరివారంగా పెద్ద రథం మీద ఊరేగటం చూసిన చాలా మంది జనం ఇవాళ కీలుగుర్రం ఉత్సవం చూడటానికి ఉండిపోయారు. కీలుగుర్రానికి రంగులు వేశారు. 3 అడుగులెత్తున బల్ల. ఆ బల్ల మీద 6 అడుగులెత్తున్న గుర్రం. తెల్లగా దేవతాస్వంలా మెరిసిపోతోంది. నల్లటి జూలు ఠీవిగా మోరెత్తుకుని మునుగాళ్ళు ఎత్తి పరుగు తీస్తున్నట్టుంది కీలుగుర్రం. మెళ్ళో చిరుమువ్వలు గాలికి మోగుతున్నాయి. జీనుకు కట్టిన రంగురంగుల గుడ్డలు గాలిలో రెపరెపలాడుతుంటే స్వామిని మూపున ఎక్కించుకుని మేఘాల్లో తేలిపోవటానికి సిద్ధంగా ఉంది కీలుగుర్రం. అయ్యగారి విగ్రహానికి ఉదయం నుంచి అర్చకులు అలంకారాలు చేస్తున్నారు. 5 అడుగులు ఎత్తున్న కంచు విగ్రహం అయ్యవారి విగ్రహం. బంగారు రంగులో మెరిసిపోతున్నాడు స్వామి. పట్టు అంగరగా బిగింపుగా స్వామి విగ్రహాన్ని అంటిపెట్టుకుని ఉంది. జలతారు ఉత్తరీయం, బంగారు పాదాలకు ఆభరణాలు, విశాలమైన వక్షస్థలంపైన కదలాడుతున్న ముత్యాల పేర్లు, ఆ ముత్యాల పేర్ల మధ్యలో మెరుస్తున్న చింతాకు పతకం. స్వామి నుదుట కస్తూరి తిలకం దిద్దారు. శిరస్సున కిరీటం దగదగలాడుతోంది. ఆ కిరీటానికి కలికితురాయి, చేత జడిపిస్తున్న చెంకీకర్ర. నిన్నగాక మొన్నే కదా స్వామి కళ్యాణం జరిగింది. నుదుట బాసికపార ఇంకా అలాగే ఉంది. ముంజేతి పసుపు కంకణం పచ్చగా ఉంది. స్వామి ముఖం మీద చిరునవ్వు పెదవుల కొసదాకా పాకుతోంది. ముఖమంతా నవ్వు కమ్ముకుంటోంది. ఆ నవ్వుతో మండపమంతా వెలిగిపోతోంది. అర్చకులు స్వామి విగ్రహాన్ని మళ్లీ మళ్లీ అలంకరించి చూసుకుంటున్నారు. ఉచ్ఛైశ్రవం మీద విశ్వవిహారం చేయటానికి అలా సన్నద్ధుడయ్యాడు స్వామి. కీలుగుర్రం ఉత్సవం పూర్తయ్యి అయ్యవారి విగ్రహం తిరిగి గుళ్ళోకి చేరేదాకా అర్చకులు బిక్కుబిక్కుమంటూ ఉంటారు. అన్ని సేవలు ఒకెత్తు, కీలుగుర్రం సేవ ఒకెత్తు. 5 అడుగుల కంచు విగ్రహం అయ్యవారి విగ్రహం. మామూలుగా విగ్రహాన్ని వాహనం దాకా తీసుకెళ్లటానికి విగ్రహం భుజాల వెనక ఒక చేవకర్ర కట్టి బిగిస్తారు. 2 బలమైన వాళ్ళు ఆ కర్ర సాయంతో విగ్రహాన్ని భుజాలకెత్తుకుని పీఠాన్ని చేతులతో పట్టుకుని వాహనం దగ్గరకు తీసుకొస్తారు. 3 ప్రాకారాలు ఊరేగించి తీసుకురావాలి కాబట్టి ఆ 2 మధ్యలో అలసిపోతే ఇంకో 2 పక్కనే ఉంటూ విగ్రహాన్ని ఎత్తుకుంటారు. అయితే కీలుగుర్రం సేవ నలుగురితో అయ్యేది కాదు. 5 అడుగుల అయ్యవారి విగ్రహం 6 అడుగుల గుర్రం మీదకి ఎక్కించాలి. అంచేత విగ్రహానికి పైన కాకుండా పీఠం దగ్గర కూడా మరో చేవకర్ర బిగించి కట్టారు. సాయంత్రం 5 అయింది. కీలుగుర్రం సేవకు సన్నాహాలు పూర్తయ్యాయి. మషాల్తీలు కాగడాలు వెలిగించారు. వంది మాగదులు హరహర మహాదేవ అన్నారు. మంగళ వాయిద్యాలతో స్వామి ఊరేగింపుగా వస్తున్నాడు. స్వామి విగ్రహాన్ని ఏటవాలుగా వాల్చి పైన 2 కింద 2 కర్రల సాయంతో మోస్తున్నారు. ఈ నలుగురు ఒకే వేగంతో అడుగులు వేస్తున్నారు. లేకపోతే అడుగు తడబడితే నడక సాగదు. విగ్రహం ముందుకు వెళ్లదు. అడుగు క్రమం లేకపోతే పదునైన విగ్రహం పీఠం కొసలు విగ్రహం మోసేవాళ్ల కాళ్లు కోసేస్తాయి. ఈ పట్టుకున్న నలుగురు అలసిపోయినప్పుడు ఆదుకోవటానికి మరో 4 విగ్రహం వెంట సిద్ధంగా నడుస్తున్నారు. ఈ 4 విగ్రహాన్ని తీసుకొస్తున్నా విగ్రహానికి ముందు ఒక మనిషి చిన్న బల్లతో వెనక్కి నడుస్తూ విగ్రహాన్ని గమనిస్తూ వస్తున్నాడు. విగ్రహం మోస్తున్న వాళ్ళు బల్ల వెయ్యి అనగానే అతను బల్ల వేస్తే విగ్రహాన్ని ఆ బల్ల మీద నుంచోపెట్టి వాళ్ళు ఓ క్షణం అలుపు తీర్చుకుని తిరిగి నడుముకున్న ఉత్తరయ్యాలు బిగించుకుని ఊరేగింపు కొనసాగిస్తున్నారు. ఇలా అర్చకుల గుండెలు గొబగొబలాడుతుండగా అయ్యవారి విగ్రహాన్ని కీలుగుర్రం దగ్గరకు తీసుకొచ్చారు. ముందు బల్ల మీద వేంచేపు చేశారు. ఆ పైన గుర్రం మీదకిద్దరెక్కి గుర్రాన్ని వెనక్కు వంచి వీపు మీద బల్ల వేసి విగ్రహాన్ని కింద నుంచి 4 ఎత్తగా స్వామిని గుర్రం వీపు మీదకి చేర్చారు. అక్కడ నుంచే విగ్రహాన్ని గుర్రం మూపు మీదకి చేర్చి స్వామి అలంకారాలు సరిదిద్ది అర్చకులు అమ్మయ్య అనుకున్నారు. కీలుగుర్రం మీద ఆనవాయితీగా ఎక్కే అర్చకుడు సూరయ్య గారు స్వామికి హారతిచ్చి ఇంకేమిటి ఆలస్యం అన్నారు. కాని విగ్రహం మోసేవాళ్ళందరూ రాలేదు. మనిషి మీద మనిషి వెళ్ళాడు. కొందరొచ్చారు, కొందరు రాలేదు. అందులో కొందరు తాగొచ్చారు. వచ్చిన వాళ్ళు పాత తగాదాలతో తిట్టుకోవడం మొదలెట్టారు. ఓరిమీ దుంపలదగా, ముందు ఊరేగింపు లావతీయండ్రా అన్నారు పెద్దలు. పట్టండంటే పట్టండి అన్నారు. కీలుగుర్రం లేవలేదు. వెనకవాళ్లు ముందుకి, ముందువాళ్లు వెనక్కి మారారు. నీది తప్పంటే నీది తప్పనుకున్నారు. అమ్మలక్కలు తిట్టుకున్నారు. పోటీ కర్రలతో ఎగబడ్డారు. జనం అడ్డుకుని ఆపి కేకలేసి ఊరేగింపు సాగాలన్నారు. పట్టు పట్టు. కీలుగుర్రం లేవలేదు. మోస్తున్న వాళ్లలో ఎవడో అన్నాడు, వాహనం మీద ఎక్కిన అర్చకుడు సూరయ్య గారే గదా, ఆయన వేరుశెనక్కాయల ఫ్యాక్టరీలో పనిచేస్తాడు గదా, అక్కడ బూబూతో మైలుపడొచ్చుంటాడు, అందుకే వాహనం లేవటం లేదు. ఆ పైన హరహర మహాదేవ జనం కేకలు. కీలుగుర్రం వాహనం ముందుకు సాగిపోయింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.